సార్ నమస్తే. నమస్తే. ఎటు పోతున్నారు సార్? సికింద్రాబాద్ పోతున్నా. సికింద్రాబాద్ ఎక్కడ ఉంటారు మీరు ఉండేది? ఉప్పల్. ఉప్పల్ మల్కాజ్గిరి పార్లమెంటే కదా? మల్కాజ్గిరి పార్లమెంట్. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు కదా? అవును. అవునా? ఉంటుండా అదే పార్టీలో మారుతాడు అంటుండా? ఏమో తెలియదు, మారుతాడో ఉంటాడో మరి. ఎట్లా ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా సార్? అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా, ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉంది, ఏమైనా పనులు అవుతున్నాయా? ఏడైతే కావు కదా, మన కాంగ్రెస్ ఉంది కాబట్టి దానికే ఉంటుంది, దీనికి ఏముంటుంది. సో మీరు కూడా మార్పు కోరుకురా? కేసీఆర్ పోవాలి, కాంగ్రెస్ రావాలి అనుకున్నారా? కాంగ్రెస్ పోవాల్సిందే, మళ్ళీ ఓడగొడతాం మేము ఎట్లయినా. మళ్ళీ పోవాల్సిందేనా? పక్కా. ఎందుకు సార్? వాళ్ళు వచ్చి 120 రోజులు అయింది కదా. 120 రోజులు ఏం బీకిండు ఆయన? ఏం చేసిండు? చెప్పండి, ఏం చేసిండు? ఏమంటుండ అంటే 10 ఏళ్ళల్లో ఆయన ఆగం చేసిండు కదా. ఆగం చేసిండు. ఈయనేం చేసిండు? ఇప్పుడు వచ్చిన కాంచి 6 గ్యారెంటీలు ఏం చేసిండు? కానీ బస్సు చేసిండు, ఇంకేం చేసిండు? ఏం చేయలే. చేసిండా? చేయలే. టైం ఇవ్వాలంటుండు. ఇప్పుడు ఆయన 2000ది 4000 చేస్తానండి, చేసిండా? చేయలే. 2 లక్షలు చేస్తానండి రుణమాఫీ, అది చేసిండా? అది చేయలే. ఏం చేసిండు? కాలి ఒక బస్సు చేసిండు. ఆడవాళ్ళకు 2000 ఇస్తానండి, ఇచ్చిండా? కరెంట్ అన్నాడు. కరెంట్ ఎవరికో ఒకరికి వచ్చింది, 200 యూనిట్లు. ఏది రాలే. అన్ని మాటలు, కోతలు, ఏమన్నంటే బూతులు, అంతే. ఏమొచ్చేదే ఉంది ఆయనది. మళ్ళీ పాత కాడికి పోతే చక్కగా అవుతారు. పాత కాడి కంటే ఎటు పోవాలి మళ్ళీ అదే మన ఇదివరకు ఆయన ఏముంటే ఆ పదవి కాడికి పోతే చక్కగా అవుతాడు. ఆయనకు సీఎం, ఆయనకు ఒకటి. వ్యతిరేకత వచ్చిందా సార్ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పైన? వచ్చింది. ఇప్పుడు దూరాది, ఇప్పుడు తెలుస్తుంది కదా దీంట్లో. ఇప్పుడు ఆయన మొన్న అన్నాడు కదా, ఇద్దరం రాజీనామా పెట్టి నిలబడదాం పట్టు అని మల్కాజ్గిరి కాడ. నిలబడతాడా? నిలబడలేడు. అది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి సార్, నెల రోజులు టైం ఉంది. 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? మనం అంత ఆలోచన తెలియదు దానికి. ఆ ముగ్గుట్లో ఎవరు వస్తారని. వస్తే ఈయనే రావచ్చు. మన టీఆర్ఎస్లోకి వెళ్ళి పోయిండు వాళ్ళకు, కాంగ్రెస్లో బీజేపీలోకి పోయిండుగా, ఆయన రావచ్చు. ఈటల రాజేందరా? ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా సార్, అక్కడ మార్పు రావాల్సిన అవసరం ఉందా, లేకపోతే మళ్ళీ నరేంద్ర మోదీ అయితే అదే ఉండాలి, బీజేపీ ఉండాలి. రాకూడదు కాంగ్రెస్, అసలే రావద్దు. కాంగ్రెస్ రాకూడదు. తిరుగుతారా సార్? రాజకీయం చేస్తారా? లైట్గా. అక్కడ సికింద్రాబాద్ ఉన్నప్పుడు పోయేది, అది పద్మారావు. టీఆర్ఎస్ కదా? టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా బీజేపీ రావాలని కోరుకుంటారా? బీజేపీ సెంటర్లో బీజేపీ ఉండాలి, కాంగ్రెస్ రావద్దు. అది మీ పార్టీని ఉంటుందా? మీ పార్టీ ఏమైనా మిగులుతుందా? మిగిలకుండా ఎడిపోతుంది. ఏదో వీళ్ళేదో గాలికి ఏదో అంటే అంత అడగులికి పోతుంది. అది తెచ్చింది ఎవరు తెచ్చారు? కేసీఆర్ తెచ్చిడా? మరి అది ఏదో అంటారు పోతుంది అని. ఎందుకు పోతుంది? ఏం పోతుంది అది. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరనే ఉన్నారు, అధికారం ఇవ్వగానే ఒక్కొక్కరు బయటకు వస్తారు కదా. పోతారు, ఎంతమంది పోతారు. మళ్ళీ రారు, పోలే అప్పుడు మళ్ళీ రాలేదు ఇళ్ళకు, మళ్ళీ వస్తారు. ఎందుకు? అధికారం ఉంటేనే పైసలు వస్తాయి, ఇప్పుడు తిరుగుతుంది. కానీ అంతే ఉంటుంది, కానీ ఏముండదు. ఓకే, మీరు మాత్రం బీజేపీ ఉండాలని కోరుకుంటారు? బీజేపీ ఉండాలి సెంట్రల్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.